హాయ్ ఫ్రెండ్స్, చక్కటి గుడ్ ఈవినింగ్. చల్లని గాలిలో మీ ముందుకు మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాం. ఏంటో తెలుసా? ఎగ్ బటర్ మసాలా. మళ్ళీ దాంట్లోనే చక్కని ఆశీర్వాద్తో శృతి మెత్తమైన రోటీలు. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఎన్నా పొయ్యి వెలిగిస్తుందా? బొంగమూతి బుజ్జి బాగానే వెలిగిస్తుందిగా. హలో గురు, ఏ గురు? తిరుగుతున్నా అరగంట సేపు కూడా మాకు ఖాళీగా వెళ్తుంది. బండి వేసుకొని 3 డ్రమ్ములన్నా పోసుకొని వెళ్ళిపోండి అన్నా కూడా అన్నారు. ఇది ఎందుకు మసి రాస్తున్నానంటే మసి పట్టేసేసి తోవేటప్పుడు బీట్లు ఇచ్చేస్తుంది. అలా బీట్లు లేకుండా ఉండడానికని మసి రాసుకుంటున్నాను. అర డజన్ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం చపాతీ చేసుకుంటున్నాము. ముందు పిండి కలిపేస్తే పిండి నానుతూ ఉంటుంది. కర్రీ చపాతీ వేడి వేడిగా పొయ్యి అయితే వెలిగించేసింది. ఏంటి పిండి కలుపుతున్నా? రేపటి కోసం భావితరాల కోసం. ఇప్పుడైతే మనం ఎగ్ బటర్ మసాలాలోకి మసాలా నూరుకుంటాము. అల్లం, వెల్లుల్లిపాయ ఇవి మెత్తగా నూరుకోవాలి, పేస్ట్ లాగా. ఇంకా ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవాలి. ప్రస్తుతానికి అల్లం వెల్లుల్లిపాయ ముద్ద నూరు వేసుకుంటే ఒక్కొక్కటి వేసుకుని నూరుకోవడానికి బాగుండిద్ది అన్నమాట. మనకి ఎగ్స్ ఉడికే లోపల మనం మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. 15-16 జీడిపప్పులు నానబెట్టుకున్నాను. ఇవి కూడా వేసి నూరేసుకుందాం. నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి. సన్నగా కట్ చేసుకుని 4 టమాటాలు వేసుకున్నాను. ఇవి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. జస్ట్ కొంచెం వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్,
ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ముద్దని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మనకి గ్రేవీ వచ్చేది ఈ మసాలా ద్వారానే. ఇప్పుడైతే మసాలా నూరేసుకున్నాం కదా, సన్నగా ఉల్లిపాయ తరుక్కోవాలి కర్రీలోకి. ఎంత సన్నగా అయితే అంత సన్నగా. గాలడట్లేదు, చోట్లు పట్టేసేస్తుంది. ఆనియన్స్ అయితే సన్నగా తరిగేసుకున్నాను. ఇప్పుడు గుడ్లు కూడా ఉడికిపోయినాయి. గుడ్లు కూడా పొట్టు ఒలిచేసుకున్నాము. ఇప్పుడైతే ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి. శుభ్రంగా ఒలిచేసుకుని ఘాట్లు కూడా పెట్టేసుకున్నాము. అలాగే 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము, కొంచెం అల్లం కట్ చేసుకున్నాము, ఇంకొంచెం వెల్లుల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఉండిద్ది ఆయిల్. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఎగ్స్ వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. ఎగ్స్ని తీసేసుకుందాం. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసరికి బటర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఈ బటర్ అంతా చక్కగా కరిగిపోతుంది సగకి. ఒక ఇలాచి, 2 చెక్క పలుకులు, కొంచెం షాజీరా, మనం సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చక్కగా కర్రీ అంతా అప్లై అయ్యిద్ది అన్నమాట. పచ్చిమిర్చి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, ఒక 1/2 ఇంచ్ ఉండిద్ది, సన్నగా కట్ చేసుకుని మొత్తం వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోయింది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం. మనం మూత పెట్టుకుని మగ్గించుకుందాము. పొయ్యి అయితే మంచిగా మండుతుంది. ఆనియన్స్ కూడా అలాగే చక్కచక్క మగ్గిపోతున్నాయి. మనకి ఆనియన్స్ మగ్గిపోతే ఫాస్ట్గా మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మనకి పుల్లల పొయ్యి మీద రోట్లో నూరుకోవడం వల్ల వీడియోస్ కొంచెం లెంతీగా అనిపిస్తున్నాయి. దానితో ప్రాసెస్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కనుక మిక్సీలో వేసుకునే లెక్కైతే, ఇంట్లో స్టవ్ మీద గ్యాస్ పొయ్యి మీద ప్రిపేర్ చేసుకునే లెక్కైతే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చక్కగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బటర్ మసాలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, వేటిలోనైనా సూపర్ కాంబినేషన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏంటంటే అందులో బటర్ వేస్తాం కాబట్టి బటర్ వల్ల మంచి టేస్ట్ అనేది వచ్చింది. లాస్ట్లో మనం క్రీమ్ వేసుకుంటాం కాబట్టి మంచి చిక్కటి గ్రేవీ వచ్చింది. ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఒకసారి చూసుకుందాం. ఆనియన్స్ అయితే ఇంకొంచెం మగ్గాలి. మూత పెట్టుకుని ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. మనం నూరి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు
తినే కారం బట్టి కారం అనేది వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ కారం వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుందాం. నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మసాలా అంతా మొత్తం చక్కగా ఉడకాలి కాబట్టి మనకి 2 గ్లాసెస్ వాటర్ అనేది పట్టింది. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను. చిటికెడు పంచదార వేసుకుంటున్నాను. ఉప్పు కారం ఆ పులుపు అనేది బ్యాలెన్స్ చేయడానికి చిటికెడు పంచదార వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా ఎగిరి కూర దగ్గరికే వరకు ఉడికించుకుందాం. ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చేద్దాం. సరిపోతే ఓకే, చాలా పోతే కనుక ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మనం మూత పెట్టేసేస్తున్నాం. ఒకసారి కలుపుకుందాము. ఎందుకంటే బాగా పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంది. చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడైతే కర్రీ దగ్గరికి అయిపోయింది. కొంచెం బటర్ వేసుకుందాం. బయట ఉండేసరికి బటర్ మెల్ట్ అయిపోయింది. అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం. మీకు చూపించడం మర్చిపోయాను, ఇందులో కస్తూరి మేతి కూడా వేసాను. ఆ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయ్యింది. మీరు కస్తూరి మేతి కూడా వేసుకోండి. కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. చక్కగా ఇప్పుడు దించేసేసుకుందాం. దించేసేసుకుని మనం చపాతీలు కాల్ చేసుకుందాం. చపాతీలు ఆల్రెడీ రన్నింగ్. అలుపు సలుపే ఉన్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఓ చెంచికా బొంగుమూతి బుజ్జి. ఫ్రెండ్స్ పుట్టింటికి వెళ్తాను అడిగింది, వద్దన్నాను. అందుకే బొంగుమూతి పెట్టుకుంది. ఏంటి అది సంగతి. తర్వాత చక్కటి నవ్వుమోహన్ రేపు చూపిస్తాం. ఇవాళ అయితే అడ్జస్ట్ అయిపోతున్నాయి. అత్తగారింటి కదా అట్ల పెనంలా మార్చిపోయింది. చాలా రోజులైంది ఫ్రెండ్స్ చేసి. ఫ్రెండ్స్ కళ్ళమ్మ నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. కొత్తిమీర వేసావమ్మా, కొంచెం మిగిలింది అక్కడ వేసి అది కూడా వేసి లాస్ట్లో వేద్దామని. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా రోటీలో పెట్టుకొని పట్లాడిద్దాం. ఓకేనా? బటర్. ఓకే, నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు ఈ క్రీమ్ కూడా చక్కగా కలుపుకొని ఏంటి ఇప్పుడు ఒక్క గుడ్డు గ్రేవీ. ఓకే రైట్.
చక్కగా చారు. ప్రతిఫలం ఎగ్. కర్రీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఎగ్ బటర్ మసాలా కర్రీ చక్కగా రోటీ కూడా కట్ల పొయ్యి మీద అప్పటికప్పుడు వేడిగా వేసుకున్నాం. ఇది వచ్చారా ఎగ్ చక్కగా పీసెస్లా కట్ చేసుకున్నాం. సూపర్. కష్టమైన ప్రతిఫలం వంటిదే ఫ్రెండ్స్. చక్కగా కట్ల పొయ్యి మీద ఒక గంట కష్టపడ్డాం. నోట్లోకి అమృతం లాంటి ఫుడ్ వెళ్ళిపోతుంది. మీరు కూడా చక్కగా వారంలో ఒక్కరోజన్నా ఇలా కట్ల పొయ్య మట్టి దాకలో పెట్టుకొని అన్ని రెసిపీలు చక్కగా ఫ్రెష్గా తయారు చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. రెసిపీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.